ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ లోకములో అనేక రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. వారిలో మనకు నచ్చిన వాళ్ళతో మనము స్నేహం చేస్తాం. సహజంగానే తెలివితేటలు, అందము, చదువు, సంస్కారము, ధనము ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకనగా వాళ్ళ అభిప్రాయాలు, అభిరుచులు మనకు నచ్చితే చాలు, అలాంటి స్నేహాన్ని వదులుకోము. అంతేగాని అందహీనముగా ఉన్న వాళ్ళతో, పేదవారితో, దరిద్రులతో స్నేహం చేయాలని ఎవరూ కోరుకోరు. అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే, స్నేహం చేయాలి అంటే మన కంటికి, హృదయానికి నచ్చాలి. మనుషులు దేవుని గురించి ఆలోచించకుండా ఉండడానికే శరీరాశ, నేత్రాశ, జీవడంబములకు సంబంధించిన సరంజామ అంతా ఈ లోకంలో ప్రవేశపెట్టబడింది. వాటికి మనం ఆకర్షితులమై లోకాన్ని ప్రేమిస్తాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ లోకములో జీవిస్తూ ఈ లోకానికి విరుద్ధముగా జీవించాలంటే ఎలా కుదురుతుంది అని నువ్వు అనుకోవచ్చు. మనుషులతో స్నేహం చేయకుండా ఎలా ఉండగలమనవచ్చు. అయితే ఉదాహరణకు సముద్రపు నీరంతా ఉప్పుగా ఉంటాయి, కానీ అందులో జీవించే చేపలు మాత్రము ఉప్పుగా ఉండవు. అలాగే పాపమయమైనటువంటి ఈ లోకంలో మనము జీవించేటప్పుడు ఆ పాపము మనకు అంటకుండా జీవించాలి. లోకములో ఒక సామెత ఉన్నది, 6 నెలలు స్నేహము చేస్తే వీరు వారు అవుతారని. ఈ లోకానుసారముగా జీవించే వారితో స్నేహం చేస్తే మనము కూడా ఈ లోకానుసారముగా జీవించాల్సి వస్తుంది. ఈ లోకముతో స్నేహం చేయడం అంటే దేవునితో వైరము పెట్టుకున్నట్లే. దేవునికి శత్రువులుగా జీవిస్తూ మన అవసరాలకి దేవుని దగ్గరికి వెళ్ళడం వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. దేవుడు అత్యంత ప్రేమామయుడు, ఆయన కృపామయుడు. కాబట్టే మనము దేవునికి వ్యతిరేకంగా శత్రువులా జీవిస్తున్నప్పటికీ మనము మారడానికి దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ లోకాన్ని ప్రేమించి దేవునికి శత్రువులుగా జీవించకుండా దేవుని ప్రేమను నీవు అర్థము చేసుకొని నీవు మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసముంచి దేవునికి ఇష్టముగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.